సనాతన ధర్మంలోని వైదిక ఆచారాలలో శంఖాన్ని చాలా పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా భావిస్తారు. పూజలో శంఖాన్ని ఉపయోగించడం వల్ల ఆ కుటుంబం, ఆ ఇంట్లోని ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. ఆ ఇంటికి అదృష్టం పట్టింది అని అంటారు. అలాంటి యోగం ఏర్పడుతుంది. విష్ణుమూర్తిని శంకుచక్ర గదాహస్తే అని కూడా కీర్తిస్తారు. ఆయన ధరించే ఆయుధాలలో శంఖం కూడా ప్రధానమైనది. ఇక శంఖధ్వని చాలా పవిత్రమైనది. పురాణ గ్రంథాల ప్రకారం ఈ శంఖం శంఖచూడు అనే రాక్షసుడి ఎముకల నుండి ఉద్భవించిందని చెబుతారు. విష్ణుమూర్తికి ఈ శంఖం అంటే చాలా ఇష్టం. శంఖాన్ని నీటితో నింపి ఆ నీటిని విష్ణుమూర్తికి అర్పిస్తే విష్ణుమూర్తి సంతోషిస్తాడు. కానీ శివుని పూజలోని శంఖాన్ని ఉపయోగించడం నిషేధం. ఈ కారణంగా శివ పూజలో శంఖం ఎందుకు ఉండదు, అలాగే శంఖంతో నీటిని శివుడికి ఎందుకు అర్పించరు, దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి అనే విషయాలను ఇప్పుడైతే తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం రాక్షసరాజు డంబుడికి పిల్లలు లేరు. సంతానం కలగాలనే కోరికతో ఆయన విష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమని అడుగుతాడు. డంబుడు చాలా శక్తివంతమైన కొడుకు కావాలని కోరుకున్నాడు. అతను అడిగినట్టే విష్ణువు వరాన్ని ఇచ్చాడు. డంబుడికి ఒక కుమారుడు జన్మించగా అతనికి శంఖచూడు అని పేరు పెట్టారు. శంఖచూడు చిన్నవాడైనప్పటికీ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవటానికి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు అతనిని వరం కోరుకోమని కోరాడు. శంఖచూడు దేవతల కంటే శక్తిమంతుడు కావాలని, దేవతలను ఓడించే శక్తి కావాలని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు శంఖచూడుడికి వరాన్ని ఇచ్చి అతనికి శ్రీకృష్ణ కవచాన్ని కూడా ఇచ్చాడు. దానిని ధరించడం ద్వారా శంఖచూడు 3 లోకాలను జయించాడు. ధర్మధ్వజుని కుమార్తె తులసిని వివాహం చేసుకోవడానికి కూడా బ్రహ్మదేవుడే అనుమతి ఇచ్చాడు. ఆయన ఆశీస్సులతో శంఖచూడు తులసిలక్క వివాహం పూర్తవుతుంది. బ్రహ్మదేవుడి వరం కారణంగా శంఖచూడు అహంకారిగా మారి 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతని దురాగతాలకు లెక్క లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన దేవతలు విష్ణువును వేడుకున్నారు. శంఖచూడుడి దురాగతాలను విష్ణువు ఎదుట మొరపెట్టుకున్నారు. విష్ణువు స్వయంగా శంఖచూడుడికి అప్పటికే ఒక వరం ఇచ్చి ఉండటం వల్ల ఈ సమస్యను తీర్చవలసిందిగా శివుడిని ప్రార్థించాడు. దేవతలను రక్షించడానికి శివుడు యుద్ధానికి నాయకత్వం వహించాడు. కానీ శ్రీకృష్ణ కవచం తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి కారణంగా శివుడు కూడా శంఖచూడుడిని ఓడించలేకపోయాడు. శ్రీకృష్ణ కవచం ఉన్నంత వరకు శంఖచూడుడిని ఎవరూ ఓడించలేరని గ్రహించి విష్ణువు బ్రాహ్మణ రూపాన్ని ధరించి శంఖచూడుడి నుండి శ్రీకృష్ణ కవచాన్ని మోసపూరితంగా దానంగా తీసుకున్నాడు. దీని తర్వాత విష్ణువు స్వయంగా శంఖచూడుడి రూపాన్ని ధరించి శంఖచూడుడి భార్య అయిన తులసీదేవి యొక్క పవిత్రతను విచ్ఛిన్నం చేశాడు. శ్రీకృష్ణ కవచం నాశనమై తులసికి తన భర్త పట్ల ఉన్న భక్తి విచ్ఛిన్నమైన తర్వాత శివుడు తన త్రిశూలంతో శంఖచూడుని చంపాడు. అతను చంపబడిన తర్వాత ఎముకల నుండి ఒక శంఖం బయటపడింది. అందుకే శంఖాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ శంఖం నుండి నీటిని శివుడికి సమర్పించడం నిషేధించబడింది. నేరుగా శివుడే శంఖచూడుడిని వధించిన కారణంగా శివుడు పూజలో శంఖం ఉండదు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.